కి బిర్సా ముండా తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్ ఏంటో తెలుసా? తమ అడుగులకు వచ్చి తమ స్థావరాన్ని కాకుండా తమ కల్చర్ ని, తమ సంస్కృతిని నాశనం చేసినటువంటి మనీ లాండర్స్ ని, బ్రిటిష్ వాళ్ళని అందరినీ కూడా ఎదిరించి ఉల్గులమైనటువంటి ఒక పెద్ద స్లోగన్ ఇచ్చినటువంటి మహా ట్రైబ్స్ నాయకుడు మన బిర్సా ముండా. బ్రిటిష్ వాళ్ళ మీద మనం సోషల్ టెక్స్ట్ చదువుకుంటా ఉంటాం 1857 మనకు మొట్టమొదటి ఇది అని చెప్పి. సో అలాగే దానికన్నా ముందు నుంచి కూడా ట్రైబ్స్ అనేక మంది బ్రిటిష్ వాళ్ళతో వీరోచితంగా పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర అంతా కూడా మనకి పుస్తకాల్లో లేదు. ద హిస్టరీ దట్ వి ఆర్ రీడింగ్ ఇన్ ద క్లాస్ రూమ్స్ టుడే ఇస్ ఆల్ డిస్టార్టెడ్ హిస్టరీ. మన నిజమైనటువంటి చరిత్ర మనకి అందుబాటులోకి వస్తా ఉంది. చరిత్రను వెలుగుతీసి మనకు అందిస్తా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, రచయితలు, పరిశోధకులు వీళ్ళు ఉన్నారు. మనం ఇవన్నీ చదవాలి. యూత్ ఎస్పెషల్లీ చూసిన సినిమానే చూడటం మొబైల్స్, ఆ మొబైల్ లో కొని ఏమైనా ఒక వ్యాఖ్య చదువుతున్నారా, లేకపోతే దేని గురించి విలువైనటువంటి సమాచారాన్ని చూస్తున్నారా అంటే అది లేదు. దేశం మనం వెళ్తే రేపు అసలు యూత్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏంటి? ప్రపంచ దేశంలో భారతదేశం ఉన్నట్టుంది. అటువంటి యూత్ సమాజాన్ని నడిపించాలి. దేశాన్ని యూత్ ఏం చేస్తున్నారు? అనేక రకాలుగా ఇది ఎంత కుట్ర అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి మనలో కొట్టేటట్టు ఫ్రెండ్స్